ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪಣತೆ ಸಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ అలాగే మీడియా కార్మికులకిను సో ఈ తెలంగాణ గవర్నమెంట్కిను నవ ధన్యవాదాలు. శక్తియుక్తులైనటువంటి కాడర్గా పేరు సంపాదించండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినటువంటి వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి అన్ని కలుపుకొని. ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, కోవాసి పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవులం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజుం చోట, అట్లానే మడకం అండ. వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో డికేజెడ్ చెందినటువంటి కుంజం భీమా ఇలియాస్ రవి, ఈయన ప్లటూన్ పార్టీ కమాండర్ మెంబర్. తర్వాత మడావి కోసి ఇలియాస్ సుశీల, ఈమె కూడా సరెండర్ అయింది. ప్లస్ డికేజెడ్ చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. వేముల రాజు ఆకాష్, ఈయన బిజాపూర్ జిల్లా ఆయన. పొడియం చైతే దంతెవాడ జిల్లా ఆమె. పూనెం భీమా ఇలియాస్ అనిల్ సుక్మా జిల్లా ఆయన. మడకం నందయ్య ఇలియాస్ జిత్తు, పామేడు బిజాపూర్ జిల్లా ఆయన. పుల్సం మంకు ఇలియాస్ బుద్ధు, గంగులూరు పోలీస్ స్టేషన్ బిజాపూర్ చెందిన ఆయన. ఈ విధంగా మొత్తం 18 మంది ఈయనతో పాటుగా మొత్తం 18 మంది సరెండర్ అయ్యిండు. ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, సన్ ఆఫ్ బాలరెడ్డి, కిష్టంపేట విలేజ్, శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్రటరీ ఉన్నాడు. ఇతను 97 నుంచి పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత 2010లో DCM అయిపోయి 2019లో స్టేట్ కమిటీ మెంబర్ గా ఎదిగిండు. ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో, ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంది. ఈమె విశాఖపట్నంలోని ఆరిలోవా చెందిన ఆమె. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్, అది టెవర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది ఒకటి దొరికింది సరెండర్. దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్ తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. 8 AK-47s లభించినాయి, వీళ్ళతో పాటుగా వచ్చినాయి. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. అట్లాగే SLR 8 వెపన్స్, 20 మ్యాగజైన్స్ అండ్ 509 రౌండ్స్. ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ 4, వాటితో పాటుగా 26 రౌండ్స్ కూడా. ప్లస్ సింగిల్ షాట్స్ 11 వెపన్స్ విత్ 74 మ్యాగజైన్, గ్రెనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్ కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ ను కూలించేందుకని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్, ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే
ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క పిఎల్జీ బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం పిఎల్జీ బెటాలియన్ మొత్తం అందులో ఉన్న వాళ్ళు 300 పైన ఉండేది. అన్ని రంగ్స్ కలుపుకొని ఒక బెటాలియన్ లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము, ఎన్కౌంటర్ లో చనిపోవటము జరిగిందన్నమాట.